హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. ఈ వీడియోలో మనం అనలిటికల్ స్కిల్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ అంటే 21 డిసెంబర్ 2023 అంటే ఈ రోజు జరిగిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ అంటే కీ చెప్తాను. సో మీరైతే క్వశ్చన్ పేపర్ దగ్గర పెట్టుకుని చూడాలి, ఎందుకంటే నేను క్వశ్చన్ పేపర్ని డిస్ప్లే చేయట్లేదు, ఓన్లీ ఆన్సర్స్ మాత్రం చెప్తాను. క్వశ్చన్ చదువుతాను, క్వశ్చన్ ఆన్సర్ చెప్తాను. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తానంతే, ఆన్సర్ మీరు చూస్ చేసుకోండి, ఓకేనా. సో ఓవరాల్గా ఈ మొత్తం టోటల్ 50 బిట్స్లో 9 బిట్స్ అయితే మొత్తం రాంగ్గా కనపడుతున్నాయి. సో 9 బిట్స్కి మనకి మార్క్స్ యాడ్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే అసలు క్వశ్చన్కి సంబంధం లేకుండా, ఆప్షన్ సంబంధం లేకుండా క్వశ్చన్ ఇచ్చారు, మరి క్వశ్చన్ పేపర్ ఎవరు ఇచ్చారు అనేది మనకు తెలియదు. సో కాబట్టి వేలాది మంది పిల్లలు అంటే స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి క్వశ్చన్ పేపర్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుందని నా సలహా అంతే. ఓకే, సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్ అయితే మొత్తం రాంగే. సో 41, 42, 43, 44 ఆ డయాగ్రామ్ మొత్తం తప్పే. సో డయాగ్రామ్ రాంగ్ అయితే మన క్వశ్చన్ కింద ఎలా చేస్తాం? సో టోటల్గా 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రావు. అలాగే వెన్ డయాగ్రామ్స్ ఇచ్చారు కదా, సో వెన్ డయాగ్రామ్ సంబంధించిన వాటిలో 2 క్వశ్చన్స్కి, సో 3 క్వశ్చన్స్కి అసలు ఆన్సర్సే రావట్లేదు, ఓకేనా. సో అవి ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మీకు ఏమైనా ఆన్సర్స్ వస్తే చూసుకోండి. సో మ్యాక్సిమం నా ఉద్దేశ ప్రకారం అయితే మాత్రం సో ఓవరాల్గా 9 బిట్స్ అయితే రాంగ్ అని నేను అనుకుంటున్నాను, ఓకేనా. సో ఫస్ట్ నుండి చెప్తాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ 372 ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫస్ట్ క్వశ్చన్కి. అలాగే సెకండ్ క్వశ్చన్ రాంగ్ అండి. సో సెకండ్ క్వశ్చన్కి ఏ విధంగా చేసినా కానీ ఆన్సర్ రాదు, అది అక్కడ డేటా అయితే మిస్ అయింది. సో కాబట్టి సెకండ్ క్వశ్చన్ రాంగ్, సెకండ్ క్వశ్చన్కి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ, సో 0.46. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి 420 వస్తుంది ఆన్సర్, ఓకేనా. ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ 420 వస్తుంది. సో అక్కడ ఆప్షన్లో లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనే ఆప్షన్ ఉంది కదా ఫోర్త్, సో ఆప్షన్ డి పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్లో సో 4/5కి 7/13కి మధ్యలో ఉండే ఫ్రాక్షన్, మధ్యలో ఉండని ఫ్రాక్షన్ అని అడుగుతున్నారు. సో ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేవి ఉంటాయి. సో 1/2 ఆప్షన్ ఏ అనేది ఉండదు కాబట్టి ఆన్సర్ మనకు 1/2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ 0.09/x సంథింగ్ అని ఇచ్చి ఈక్వల్ టు 0.01 అని ఇచ్చారు కదా, ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అక్కడ, అంటే క్వశ్చన్ మార్క్ ఉన్న ప్లేస్లో. సో మీరు ఆ క్వశ్చన్ మార్క్ని ఈక్వల్ టు అవతల తీసుకెళ్ళి 0.01 ఇటువైపు తీసుకొచ్చి డివైడ్ చేస్తే మీకు 0.9 అనేది ఆన్సర్ వస్తుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి, సిక్స్త్ క్వశ్చన్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెవెంత్ డివిజిబిలిటీ రూల్ మీద ఇచ్చారు. సో 3 డివిజిబిలిటీ రూల్, మీకు ఈజీగా డివిజిబిలిటీ రూల్స్ కూడా నేను చెప్పాను. సో డివిజిబిలిటీ రూల్ మీద అక్కడ స్టార్ మార్క్లో వచ్చే డిజిట్ ఏంటంటే, అంటే 3 డివిజిబిలిటీ రూల్ అంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ని యాడ్ చేసి 3తో డివిజిబుల్ చేయాలి. సో అక్కడ మనకి 2 యాడ్ చేస్తే కనుక 3తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 11తో డివిజిబుల్ అయ్యేది, డివిజిబిలిటీ రూల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9కి ఎస్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి 204కి అలాగే 1190కి, సో నెక్స్ట్ 1445కి సో ఎస్సీఎఫ్ అడుగుతున్నారు. మీరు ఎస్సీఎఫ్ అనేది 17 అవుతుంది. సో జాగ్రత్త ఫైండ్ అవుట్ చేయండి. కామన్ ఫ్యాక్టర్ తీసేయండి, కామన్ ఫ్యాక్టర్ 17 మాత్రం ఉంటుంది. సో వేరే అదర్ ఏ కామన్ ఫ్యాక్టర్ 3 నెంబర్స్కి ఉండదు. ఓకే, సో నెక్స్ట్ 10th క్వశ్చన్. సో ఎల్సీఎం అడుగుతున్నారు. డైరెక్ట్గా మనం ఎల్సీఎం ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేయడం వచ్చు, కాకపోతే ఇక్కడ చిన్న నెంబర్ అనేది కామన్గా వెళ్ళట్లేదు. సో 2 టేబుల్ పోదు, 3 టేబుల్ పోదు, 5 టేబుల్, 7 టేబుల్, 8 టేబుల్, ఏ టేబుల్ క్యాన్సిల్ అవ్వదు. సో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే 37 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. సో మనం ప్రైమ్ నెంబర్ చెక్ చేసుకోవాలి. సో మనం ఎలా చేస్తాం యాక్చువల్గా? సో నెంబర్ ఏంటి? 148. సో 148 185కి మనం ఎల్సీఎం ఇలా కడతాం కదా, మనం ఇక్కడ ఏ టేబుల్, స్మాల్ టేబుల్ ఏ టేబుల్ తీసుకోవడానికి అవ్వట్లేదు. సో డైరెక్ట్గా ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుందంటే మనకి సో 37 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా. సో 37 టేబుల్, దీంట్లో 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్, టోటల్గా ఓవరాల్గా మల్టిప్లై చేస్తే మనకి 740 అనేది ఆన్సర్ వస్తుంది, ఓకేనా. 740 ఆన్సర్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 740 ఆప్షన్ బిలో ఉంది. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్ మనకి సీక్వెన్స్ సిరీస్ ఈజీగానే ఇచ్చారు. 2 × 2 4, 4 × 3 12, 12 × 4 8, 48, 48 × 5 240, అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నారు అనమాట. సో సారీ, సక్సెసివ్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తున్నారు. సో 240 ఇంటూ నెక్స్ట్ నెంబర్ మల్టిప్లై చేస్తే మనకి సో 1440 వస్తుంది, ఓకేనా. సో 48ని 5తో మల్టిప్లై చేసినా కాబట్టి 240ని 6తో మల్టిప్లై చేయాలి. సో 1440 వస్తుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ 11th క్వశ్చన్కి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే అక్కడ సో ఒక సిరీస్ ఇచ్చేసారు మనకి. సిరీస్ ఏమి ఇచ్చారంటే 3, 7, 15, సో నెక్స్ట్ 27, సో 63, సో నెక్స్ట్ 127, నెక్స్ట్ 255 ఇచ్చారు కదా. సో ఇక్కడ సో చాలా మంది డిఫరెన్స్ తీసుకొని చేస్తారు, డిఫరెన్స్ తీసుకుంటే ఆన్సర్ రాదు. ఇక్కడ ఏంటంటే సో 3ని 2తో మల్టిప్లై చేస్తారు. 3 × 2 + 1, సో 3 × 2 + 1 7, నెక్స్ట్ 7 × 2 + 1, నెక్స్ట్ 15 × 2 + 1 అవ్వాలి. సో 15 × 2 ఎంత? 30, 30 + 1 31 అవ్వాలి. కానీ ఇక్కడ 27 ఉంది కాబట్టి 27 అనేది రాంగ్. ఓకే, సో దేర్ ఫోర్ మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
నెక్స్ట్ వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ 15th August 1947. ఇది అక్కడ చేయక్కర్లేదు, మనకి ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది అన్నది మన అందరికీ తెలిసిందే, ఫ్రైడే వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఫ్రైడే ఆన్సర్ పెట్టచ్చు. ఓకే, సో నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏంటంటే టుడే ఈజ్ మండే ఆఫ్టర్ 61 days ద డే విల్ బి అన్నారు కదా. సో ఈ రోజు మండే అయితే 61 days తర్వాత ఏ రోజు అవుతుంది అన్నారు. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, 61ని 7తో డివైడ్ చేయండి, 7తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 5 వస్తుంది. ఓకేనా, సో 5 days మండే కాకుండా మండే నుండి 5th డే అనేది ఆన్సర్ అవుతుంది. సో దేర్ ఫోర్ మండే తర్వాత ఫిఫ్త్ డే ఏమవుతుంది, సాటర్డే అవుతుంది. సో ఆన్సర్ అనేది సాటర్డే. సో నెక్స్ట్ 15th క్వశ్చన్, సో యాంగిల్ బిట్వీన్ అని అడిగారు అక్కడ. సో మీకు ఆల్రెడీ యాంగిల్ బిట్వీన్ ఫార్ములా చెప్పాను కదా. సో 11/2 ఇంటూ m మైనస్ 30h అనే ఆ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా చేయండి. సో మీకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 10 degrees వస్తుంది ఆన్సర్. సో నెక్స్ట్ లేదా అలా కూడా చేయక్కర్లేదు, 420 అన్నారు కాబట్టి 1 అవర్కి 30 degrees చేస్తుంది. 1 అవర్కి 30 degrees చేస్తే 20 minutesలో ఎన్ని డిగ్రీస్ చేస్తుంది? సో 1 అవర్కి 30 degrees చేస్తుంది. సో 20 minutesలో ఎంత చేస్తుంది? 20 minutesలో మనకి 10 degrees చేస్తుంది. సో 20 minutesలో 10 degrees కాబట్టి ఆన్సర్ డైరెక్ట్గా 10 minutes అని పెట్టేసి 10 degrees అని పెట్టేసి. ఓకే, సో నెక్స్ట్ 16th క్వశ్చన్, డైరెక్ట్గా మీకు 3 questions వస్తాయని చెప్పాను. 3 questionsలో క్వశ్చన్ అది కోయిన్సైడ్, రైట్ యాంగిల్, స్ట్రైట్ లైన్ ఎప్పుడెప్పుడు ఫామ్ అవుతాయో చెప్పాను. మనకి ఇక్కడ కోయిన్సైడ్ ఇచ్చారు కాబట్టి 1 డేలో ఎన్నిసార్లు కోయిన్సైడ్ అవుతుందంటే 22 times కోయిన్సైడ్ అవుతుంది. సో దేర్ ఫర్ ఆన్సర్ సి. 15th క్వశ్చన్ 16th క్వశ్చన్కి ఆన్సర్ సి. 17 ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 5 multiples ఆఫ్ 3 అని ఇచ్చారు. సో దీనికి ఫార్ములా ఏంటంటే సో k ఇంటూ n ఇంటూ n+1/2 అనే ఫార్ములా చెప్పాను కదా మీకు. సో ఇక్కడ n అంటే నంబర్ ఆఫ్ మల్టిపుల్స్ 5, సో అలాగే k అంటే ఏ నెంబర్ అయితే మల్టిపుల్ అవుతుందో k. సో దేర్ ఫోర్ అక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 3 ఇంటూ 5 ఇంటూ 5+1 ఇంటూ అంటే 6. సో దేర్ ఫోర్ 2. సో ఇక్కడ దీనికి 3 times క్యాన్సిల్, 5 ఇంటూ 3 15, 15 ఇంటూ 3 45. సో 45 అనేది సమ్ అవుతుంది, మనకి అక్కడ యావరేజ్ అడిగారు కాబట్టి 45/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 9 అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ బి. సో నెక్స్ట్ 18, సో యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 9 బై ప్రైమ్ నెంబర్స్ అన్నారు. ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేసి డివైడెడ్ బై 9 చేయండి, ఆప్షన్ సి 11 1/9 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ద యావరేజ్ ఆఫ్ 7 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఈజ్ 20. ద లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ అని 7th క్వశ్చన్ ఇచ్చారు కదా. సో మీకు కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఒక నెంబర్ x అయితే దాని తర్వాత వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ x+1 అవుతుంది, దాని తర్వాత వచ్చే కాన్సిక్యూటివ్ నెంబర్ x+2. సో అలా కాన్సిక్యూటివ్ నెంబర్స్ యొక్క యావరేజ్ 20 ఇచ్చారు, మీకు ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను. సో దేర్ ఫర్ దాని ఆన్సర్ 23 అవుతుంది, ఆప్షన్ సి. నెక్స్ట్ సో ఇఫ్ ద రేడియో ఈజ్ పర్చేజ్డ్ ఫర్ 490 సోల్డ్ ఫర్ 465.5, అంటే 490 రూపీస్ కొన్నాడు, 465.5 రూపీస్కి అమ్మేశాడంటే అక్కడ లాస్ వస్తుంది. సో మీరు అక్కడ లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఆ ఫార్ములా వేస్తే మీకు 5% ఆన్సర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 21. సో 21, సో ఇక్కడ ఏంటంటే 33 meters ఆఫ్ క్లాత్ సో అమ్మితే తనకి గెయిన్ వచ్చిందండి. ఎంత గెయిన్ వచ్చింది? 11 meters గెయిన్ వచ్చిందంట. 11 meters గెయిన్ వచ్చిందంటే అక్కడ సో మనం పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 11 meters గెయిన్ వచ్చిందంటే మనం అక్కడ కొన్నది 22 meters అనుకోవచ్చు. సో దేర్ ఫర్ అక్కడ ప్రాఫిట్ 2 బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ఫార్ములా అప్లై చేస్తే మీకు 50% ఆన్సర్ అవుతుంది. సో దేర్ ఫోర్ 21కి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 21. సో రవీస్ ఏజ్ ఆఫ్టర్ 15 years విల్ బి 5 times ఈజ్ ఏజ్ 5 years బ్యాక్. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రవి? సో ఈ మోడల్ ఆల్రెడీ మనం ఏజెస్లో డిస్కస్ చేసాం. సో 15 years తర్వాత 5 times అవుతుందంట, ఎప్పటికీ 5 years బ్యాక్ నుండి చూసుకుంటే. సో దేర్ ఫోర్ 5 years బ్యాక్ 15 years, టోటల్గా ఎన్ని ఇయర్స్ అవుతుంది? 20 years. అంటే ఎక్స్ ఉన్నది కాస్త ఎంత అయింది? 5x అయింది. సో ఎన్ని ఇయర్స్కి అయింది? 20 yearsకి అయింది. ఓకేనా, సో దేర్ ఫోర్ యూనిట్ డిఫరెన్స్ ఎంత? సో 4x. సో 5xకి xకి డిఫరెన్స్ ఎంత? 4x. సో 4x ఈజ్ ఈక్వల్ టు 20 అయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు 5. అంటే 5 years బ్యాక్ రవి ఏజ్ 5 years. సో ప్రజెంట్ ఎంత అవుతుంది? 10 years అవుతుంది. సో దేర్ ఫోర్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23 అనేది రాంగ్. క్వశ్చన్ నెంబర్ 23 చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఇది రాంగ్ అండి, ఆన్సర్ రావట్లేదు. అంటే క్వశ్చన్ కరెక్టే, మనకి ఇక్కడ కింద ఇచ్చిన ఆప్షన్స్ అనేవి మనకి సాటిస్ఫై అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే సచిన్ అనేవాడు చిన్నవాడు అంటే ఎవరికంటే రాహుల్ కంటే 4 years చిన్నవాడు. అంటే రాహుల్ మైనస్ సచిన్ ఈజ్ ఈక్వల్ టు 4 years అయితే వాళ్ళిద్దరికి మధ్యన రేషియో ఇచ్చారు. ఎవరెవరికి? రాహుల్కి సచిన్కి. సో సచిన్ ఇస్టు రాహుల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 7:9 ఇచ్చారు. సో ఇక్కడ డిఫరెన్స్ తీసుకుంటే మీకు సచిన్ ఏజ్ 14 years వస్తుందండి. సచిన్ ఏజ్ 14 years వస్తుంది, అక్కడ 14 years అనేది ఆన్సర్ లేదు కాబట్టి ఇది మనకి రాంగ్ కింద తీసుకోవచ్చు. సో దీనికి మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనకి ఫార్ములా అప్లై చేస్తే టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఫార్ములా అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. సో 24కి 6 kilometers అనేది ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 25 సేమ్ ఇదే మళ్ళీ
డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ స్పీడ్ ఫార్ములా అప్లై చేయాలి. సో 30 km/h, కాకపోతే ఇక్కడ మీటర్ పర్ సెకండ్ వస్తుంది, దాన్ని మనం 18/5తో మల్టిప్లై చేయాలి. సో 30 km/h అనేది ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26. 63% ఆఫ్ 3 4/7 అనేది మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయండి. సో అలాగే 63% అంటే 63/100, అక్కడ మీరు హాఫ్ అంటే ఇంటూ, సో క్యాలిక్యులేట్ చేస్తే మీకు 2.25 అనేది ఆన్సర్ అవుతుంది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 27. సో 16% ఆఫ్, ఇక్కడ ఏమి ఇచ్చారంటే ద నెంబర్ విచ్ ఎక్సీడ్ 16% ఆఫ్ ఇట్ బై 42. సో ఒక నెంబర్లో 16% అనేది, సో ఆ నెంబర్ కంటే ఇంకా 42 తక్కువలో ఉన్నట్టు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే 16% ఆఫ్ ఎక్స్ ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది అనమాట. ఒక నెంబర్ ఎక్స్ అవ్వాలి అంటే 62%కి ఇంకో 42 యాడ్ చేయాలని అర్థం క్వశ్చన్ మీనింగ్. నేను క్వశ్చన్ మీనింగ్ మాత్రం చెప్తున్నాను, ఓవరాల్గా చెప్పట్లేదు. సో అక్కడ మీరు దాన్ని సాల్వ్ చేస్తే ఎలా తీసుకుంటారు, 16% ఆఫ్ ఎక్స్ ప్లస్ 42 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, అక్కడ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 50 వస్తుంది. ఓకే, నెక్స్ట్ సో A/B ఈజ్ ఈక్వల్ టు 5:7, B/C ఈజ్ ఈక్వల్ టు 6:11. మీకు ఆల్రెడీ రేషియో A/B B/C ఫైండ్ అవుట్ చేయడం చెప్పాను కదా. సో దేర్ ఫోర్ 30:42:77, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 29. సో A/3 ఈజ్ ఈక్వల్ టు B/4 ఈజ్ ఈక్వల్ టు C/4 ఈజ్ ఈక్వల్ టు అని ఇచ్చారు కదా. సో ఈజ్ ఈక్వల్ టు ప్లేస్ K అని పెట్టండి. సో K అని పెట్టి సాల్వ్ చేస్తే A ఈజ్ ఈక్వల్ టు 3K, B ఈజ్ ఈక్వల్ టు 4K, C ఈజ్ ఈక్వల్ టు 7K అవుతుంది. అప్పుడు A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు మనం సాల్వ్ చేస్తే 3K ప్లస్ 4K ప్లస్ 7K, ఓవరాల్ డివైడెడ్ బై C కాబట్టి 7K. మీరు అక్కడ డివైడ్ చేస్తే ఆన్సర్ B వస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి 2 ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ సో 30 క్వశ్చన్ ఏంటంటే PQ బిజినెస్ స్టార్ట్ చేశారంటే 85,000తోనూ 15,000తోనూ, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ 85,000 15,000 కాబట్టి ప్రాఫిట్ కూడా అదే రేషియోలో ఉంటుంది. మనకి అక్కడ టైం పీరియడ్ ఏం మార్చలేదు కాబట్టి. సో దేర్ ఫోర్ 85కి 15కి రేషియో ఫైండ్ అవుట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే 17:3 వస్తుంది ఆన్సర్. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31 సిమిలర్గా ఇది కూడా అంతే. మనం ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఎలా తీసుకుంటామంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైతే రేషియో ఉందో దాని ప్రకారం మనం ప్రాఫిట్ తీసుకుంటాం కాబట్టి. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. దేనికి ఫైండ్ అవుట్ చేస్తారో 22,500కి 35,000కి రేషియో ఫైండ్ అవుట్ చేయండి. రేషియో ఫైండ్ అవుట్ చేసి మాకు 13,800ని డివైడ్ చేయాలి. సో మీరు డివైడ్ చేస్తే అక్కడ మీకు ఏమొస్తుందంటే 8400 అనేది దీపక్ షేర్ వస్తుంది. ఓకే, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ 32, 33, 34, 35 మొత్తం అన్ని కూడా 2 ఫార్ములాస్ మీద బేస్ అయ్యి వచ్చినాయి. నేను ఆల్రెడీ చెప్పాను, ఫార్ములా మీద ఇస్తారు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని. సో దాని మీద మనకి అక్కడ వచ్చింది. మీరు నీట్గా సాల్వ్ చేసుకుంటే జస్ట్ ఏంటి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు PTR/100. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి, P ఇంటూ 1+R/100 హోల్ పవర్ T మైనస్ P. సో ఆ ఫార్ములా అప్లై చేసుకుంటే మీకు 32కి 8500 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. 32కి ఆప్షన్ ఏ, 33కి కూడా ఆప్షన్ ఏ, 34కి ఆప్షన్ సి. ఓకేనా. సో అలాగే 35 కూడా ఆప్షన్ సి. మీకు ఈ ఆప్షన్స్ మాత్రం చూస్ చేసుకుంటే ఒకసారి నేను చెప్పిన ఫార్ములా అప్లై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. విచ్ ఆఫ్ ద ఫ్రాక్షన్ ఈజ్ లార్జెస్ట్. సో కింద మనకి 4 ఆప్షన్లో 4 ఫ్రాక్షన్స్ ఇచ్చారు. ఆ ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్లో ఏది లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని అడిగారు. సో అక్కడ మీరు ఇలా చెప్పాలంటే కష్టంగా ఉంటుంది. సో మనం ఏం చేయొచ్చండి, దీన్ని నార్మల్ డెసిమల్ ఫ్రాక్షన్లోకి మార్చండి. అంటే 7/8 అంటే 7ని 8తో డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 0.87 సంథింగ్ వస్తుంది. ఓకే, అలాగే 13/16 అంటే 0.81. సో 31/40 అంటే 0.7 సంథింగ్, 63/80 అంటే 0.78 సంథింగ్ వస్తుంది. మనకి దీంట్లో అడిగింది ఏంటి, లార్జెస్ట్ ఫ్రాక్షన్ అడిగారు. సో లార్జెస్ట్ ఫ్రాక్షన్, సో ఆప్షన్ ఏ 7/8 అనేది అవుతుంది. ఓకే, సో నేను నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు కొంచెం వీడియోని స్లోగా పెట్టుకోవడం లేదంటే పాజ్ చేసుకుని మీరు కావాలంటే ట్రై చేయండి. కొంతమందికి రేపు ఎగ్జామ్ ఉండొచ్చు. సో రేపు ఎగ్జామ్ ఉన్న వాళ్ళు దాన్ని చదువుకొని మీకు అన్ని ఎగ్జామ్స్ అయిపోయాక ఒకసారి వీడియో చూడండి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 37. సో కోడింగ్ డికోడింగ్, మద్రాస్ని NBESBT కింద కోడ్ చేస్తే బాంబేని ఏ విధంగా కోడ్ చేస్తారు అన్నారు. సో ఇక్కడ ఒక లెటర్ M తర్వాత వచ్చే లెటర్, ఏ తర్వాత వచ్చే లెటర్, D తర్వాత వచ్చే లెటర్, నెక్స్ట్ లెటర్ వస్తుంది కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ CPNCBZ. సో నేను కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను, ఒకవేళ ఏమైనా రాంగ్ ఆన్సర్ చెప్పుంటే నాకు కామెంట్లో మెసేజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. ఇఫ్ ప్యారట్ ఈజ్ నోన్ యాజ్ పీకాక్, పీకాక్ ఈజ్ నోన్ యాజ్ క్రో, ఇలా ఒక ఆల్టర్నేటివ్గా ఇచ్చి మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ వుడ్ బి ద నేమ్ ఆఫ్ నేషనల్ బర్డ్ అండి. నేషనల్ బర్డ్ ఏంటి మనకి పీకాక్. సో పీకాక్ ఏమవుతుంది అంటే పీకాక్ క్రో అవుతుంది. సో దెర్ఫోర్ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. సో ఇంట్రడ్యూసింగ్ ఏ మ్యాన్ ఉమెన్ సేస్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో ఒక మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే ఒక ఉమెన్ చెప్తుందంట. ఏమని చెప్తుంది, హిజ్ వైఫ్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మై ఫాదర్. మై ఫాదర్ ఓన్లీ డాటర్ అంటే ఎవరు, ఆమె. సో ఆమె ఎవరంట, అతని యొక్క వైఫ్ అంట. సో అతని యొక్క వైఫ్ అయితే అతను ఏమవుతాడు, ఆమెకి హస్బెండ్ అవుతారు. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సో క్వశ్చన్ నెంబర్
40. సో ఇది కూడా బ్లడ్ రిలేషన్ సంబంధించే. సో A+B అంటే A ఈజ్ ద మదర్ ఆఫ్ B. కొంచెం నీట్గా చేస్తే మీకు ఆప్షన్ C అనేది సాటిస్ఫై అవుతుంది. అక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, P అనేవాడు Qకి మెటర్నల్ అంకుల్ అవ్వాలంటే కింద కండిషన్ ఏది సాటిస్ఫై అవుతుంది అని అడిగారు. అంటే మన మదర్ వాళ్ళ బ్రదర్ సంథింగ్ ఎవరు ఉండాలి, మన మదర్ వాళ్ళ బ్రదర్ ఎవరు అవుతారని అడుగుతున్నారు. అంటే Qకి మదర్ వాళ్ళ బ్రదర్ ఎవరు అవుతారని అడుగుతున్నారు. P అవ్వాలి అంటే కింద కండిషన్ ఏది సాటిస్ఫై అవ్వాలన్నారు. సో ఆప్షన్ C అనేది సాటిస్ఫై అవుతుంది. మీరు కావాలంటే జాగ్రత్త చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41 to 45 మొత్తం రాంగ్. సో క్వశ్చన్లు అన్నీ కరెక్టేనండి, క్వశ్చన్లు అన్నీ కరెక్టే, కానీ అక్కడ డేటా రాంగ్. డేటా లేకుండా క్వశ్చన్ కరెక్ట్ అని మనం చేసేది ఏం లేదు. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక సైట్ గూగుల్లో సెర్చ్ చేసి ఏదో ఒక సైట్లోంచి ఒక డయాగ్రామ్ తీసుకెళ్ళి ఇచ్చేస్తున్నారు. సో ఇక్కడ డయాగ్రామ్ మొత్తం రాంగే. ఓకే, సో మీరు ఈ డయాగ్రామ్ని కనుక మీరు చూడాలి అనుకుంటే ఇండియా బిక్స్ సైట్లో ఉంటుంది. సో ఈ డయాగ్రామ్ ఒరిజినల్ డయాగ్రామ్. సో దాని ప్రకారం చేస్తే మీకు ఆన్సర్స్ వస్తాయి. సో ప్రజెంట్ అయితే ఈ డయాగ్రామ్ మొత్తం ఇక్కడ ఏదైతే డిస్ప్లే అవుతుంది డయాగ్రామ్ మొత్తం రాంగే. సో రాంగ్ కాబట్టి కింద 5 క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేయడానికి ఎటువంటి సొల్యూషన్ చేయడానికి అవకాశం లేదు. ఓకే, సో కాబట్టి ఈ 5 క్వశ్చన్స్కి మనం యాడ్ స్కోరు కోరుకోవచ్చు. మరి యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తుందో లేదో మనకు తెలియదు. మేమైతే రైట్ చేస్తాం ప్రాబ్లమ్ని. సో అందరూ వీలైనంత వరకు ఎవరైనా మీ కాలేజీకి సంబంధించిన వాళ్ళు, మీ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా రైట్ చేయమని చెప్పండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45 అనేది, సో మనకి దీంట్లో కూడా కొన్ని క్వశ్చన్లు రాంగ్ ఉన్నాయి. ఒక డైరెక్ట్గా సేమ్ డయాగ్రామ్స్ ఇచ్చేసారు అన్నిటికీ కామన్గా. కాకపోతే కామన్గా ఇచ్చారు కానీ కొన్ని వాటిలో 3 టర్మ్స్ ఇచ్చారు. కాబట్టి దీంట్లో కూడా కొన్ని రాంగ్ అయ్యే అవకాశం ఉంది. సో ప్రజెంట్ 46కి అయితే ఆప్షన్ D అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ 47 అనేది రాంగ్. అక్కడ మనకి ఏ విధంగానూ సాటిస్ఫై అవ్వట్లేదు. ఎందుకు సాటిస్ఫై అవ్వట్లేదు అంటే చైర్స్, టేబుల్స్, వుడెన్ ఫర్నిచర్ అక్కడ 3 ఇచ్చారు మనకి. ఓకేనా, చైర్స్, టేబుల్స్, వుడెన్ ఫర్నిచర్ 3 ఇచ్చారు. సో 3 ఇచ్చి కింద ఆప్షన్స్లో చూడండి, డయాగ్రామ్స్లో మాత్రం 4 ఉన్నాయి. ఓకేనా, ఒక ఆప్షన్ Bలో మాత్రం 3 ఉన్నాయి కానీ 3 అనేది సాటిస్ఫై అవ్వట్లా. ఓకే, మనకి డయాగ్రామ్ ఏమవుతుంది, చైర్స్, టేబుల్స్, వుడెన్ ఫర్నిచర్ అంటే, సో ఇవి చైర్స్ అయితే, ఇవి టేబుల్స్ అయితే, ఇవన్నీ వుడెన్ ఫర్నిచర్, ఇలా అవుతుంది డయాగ్రామ్. మరి ఆ డయాగ్రామ్ అక్కడ ఎక్కడ కనపట్ల. సో ఉన్నా కానీ సో పక్కన సంథింగ్ ఏదో ఆప్షన్ Cలో ఇంకొక డయాగ్రామ్ ఏదో పక్కన ఏదో ఇచ్చేసారు, ఇంకొక సింబల్. సో కాబట్టి అది సాటిస్ఫై అవ్వదు మనకి. సో నెక్స్ట్ ఆప్షన్ 48గా ఆప్షన్ ఏమవుతుందంటే E అవుతుంది. ఇది కొంచెం సాటిస్ఫై అయింది. సో జాగ్రత్తగా చేయండి. మదర్స్, ఉమెన్, అడ్వకేట్స్. సో మదర్స్ ఉమెన్స్ కదా. సో ఉమెన్, మదరు ఈ రెండింటికి రిలేషన్ చూడండి. సో మదర్ అందరూ ఎవరు అవుతారు, మదర్ అందరూ ఉమెనే. సో ఏ మదర్ అయినా కానీ ఉమెనే కదా. సో దేర్ఫోర్ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మదర్ అనుకోండి, మదర్ అందరూ ఏమవుతారు, ఉమెన్ అవుతారు. ఓకేనా, అలాగే వీళ్ళలో కొంతమంది ఏమవచ్చు, అడ్వకేట్స్ అవ్వచ్చు. కాబట్టి మనకి ఆప్షన్ E అనేది సాటిస్ఫై అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 49 అనేది కూడా అక్కడ రాంగే. సో మొత్తం అక్కడ మమ్మల్స్ అన్నాడు. మమ్మల్స్ అంటే మిల్క్ ఇచ్చే వాటిని మమ్మల్స్ అంటారు కదా. సో మమ్మల్స్ని సాటిస్ఫై చేసే ఆప్షన్ ఏది అక్కడైతే కనపట్లేదు. ఒకవేళ నాకేమన్నా తెలియట్లేదేమో చూసుకోండి. నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఆప్షన్ అయితే రావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో నెక్స్ట్ 50. సో 50 ఏమన్నారంటే మినరల్స్, ఐరన్, కోలు, కాటన్ అన్నారు. సో దీనికి సాటిస్ఫై ఆప్షన్ కూడా అక్కడ అయితే సరిగ్గా అనిపించట్లేదు. ఒకవేళ వాటిలో ఏదైనా మీకు సాటిస్ఫై అయినట్టు అనిపిస్తే నాకు ఆప్షన్ కామెంట్లో పెట్టండి. ఓకేనా, సో మినరల్స్, ఐరన్, కోలు. సో ఐరన్, కోలు, ఐరన్ అనేది ఒక మినరల్ అవుతుంది, కోల్ అనేది ఒక మినరల్ అవుతుంది. రెండింటిని కలిపి మినరల్ కింద తీసుకున్న, కాటన్ సెపరేట్గా పెట్టుకోవచ్చు, లేదా కాటన్ కూడా మినరల్కి తీసుకుని మూడింటిని మినరల్స్ కింద తీసుకున్నా అక్కడ నాకైతే డయాగ్రామ్ సాటిస్ఫై అవుతున్నట్టు అనిపించట్లేదు. సో దీని మీద అయితే నాకు ఐడియా రావట్లేదు. మీకు వస్తే కనుక కామెంట్ చేయండి. సో ఓవరాల్గా సో 41 నుండి 50 వరకు అయితే చాలా రాంగ్స్ ఉన్నాయి. ఇచ్చిన డేటా కరెక్ట్గా లేదు. కాబట్టి ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. సో నేను చెప్పిందే కరెక్ట్ అనుకోకుండా, సో నేనైతే నా అనాలిసిస్ ప్రకారం చెప్పాను. సో మీరు కూడా ఒకసారి కరెక్ట్గా చేయండి. మీకు కరెక్ట్గా వచ్చింటే మాత్రం కమెంట్ చేయండి, నేను ఒకసారి చూస్తాను. ఓకేనా, సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ప్రాబ్లమ్ని రైట్ చేయండి. సో చెప్పండి, మీరు మళ్ళీ ఈ ఎగ్జామ్స్ అయిపోయాక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, సో ఏకేఎన్యూకి సంబంధించిన వాళ్ళు, సో వాళ్ళందరూ కూడా మీ ప్రిన్సిపల్స్కి కంప్లైంట్ చేయండి. ఇలాగ క్వశ్చన్ పేపర్స్ రాంగ్ ఉన్నాయి, సో 9 బిట్స్ రాంగ్ ఉన్నాయని తెలిసింది. సో కన్ఫర్మ్ చేసుకోండి, నిజంగా 9 బిట్స్ రాంగ్ ఉన్నాయి లేదని కూడా కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళి అప్పుడు త్రూ ప్రిన్సిపల్ ద్వారా మనకి లెటర్ పాస్ చేస్తే యూనివర్సిటీ పరిధిలోకి వెళ్తుంది. అప్పుడు మనకి 9 మార్క్స్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఓకేనా, సో అలాగే రిమైనింగ్ యూనివర్సిటీస్ కూడా చాలా మందికి అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది కదా. సో రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళందరూ కూడా ఇదే ఫాలో అవ్వచ్చు. నేను ఏదైతే ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కొన్ని వీడియోస్ని, ఆ వీడియోస్ అన్ని ఫాలో అవ్వచ్చు. రిమైనింగ్ యూనివర్సిటీలన్నీ కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది తప్ప, సో అన్ని సిలబస్లు సేమ్, అన్ని కాన్సెప్ట్స్ సేమ్. కాబట్టి మీరు ఈ వీడియోలు చూస్తూ ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉండండి. సో అలాగే ప్రీవియస్ వీడియోస్ని కూడా చూడండి, అవన్నీ కూడా షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి చెప్పండి. సో చాలామందికి కొంతమందికి సిలబస్ కూడా ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఓకే, సో ఇది ఓవరాల్గా
అనలిటికల్ స్కిల్స్ సంబంధించిన పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు నేను పేపర్ ప్రజెంట్ చేస్తాను చూడండి. మీకు ఒక క్వశ్చన్ పేపర్ లేని వాళ్ళు ఏమంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అదర్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని చూసుకోండి. సో లెటర్స్ అయితే చిన్నగా స్మాల్గా ఉంటాయి. ఒకవేళ కనపడకపోతే నాకు నా నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు క్వశ్చన్ పేపర్ని పంపిస్తాను. ఓకే, సో ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.